హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం తెలంగాణ సాంఘిక శాస్త్రం 6వ తరగతి పాఠ్యపుస్తకంలోని పెనుగోలు కొండలలోని ఒక గ్రామం పాఠానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. పెనుగోలు గ్రామం ఈ క్రింద ఇవ్వబడిన ఏ మండలంలో ఉంది? ఆన్సర్ జయశంకర్ జిల్లా వాజేడు మండలంలో. పెనుగోలు గ్రామ ప్రజలకు రుచికరమైన వంట ఏది? ఆన్సర్ లేత వెదురు చిగురు. పెనుగోలు గ్రామంలో నివసించే గిరిజన తెగ ఏది? ఆన్సర్ కోయ తెగ. కోయలు ఏ వ్యవసాయ పద్ధతిలో పంటలు పండిస్తారు? ఆన్సర్ పోడు వ్యవసాయం. చీకుపల్లికి దగ్గరలో ఉన్న జలపాతం ఏది? ఆన్సర్ బొగతా జలపాతం. కోయ అనగానేమి? ఆన్సర్ కొండలలో ఉంటున్న మంచి మనిషి. క్రింది ఏ నది తీరంలో కొండలలో పెనుగోలు గ్రామం ఉంది? ఆన్సర్ గోదావరి నది. బైసన్ కొండలలో వర్షాలు ఏ నెలలో ఆగిపోతాయి? ఆన్సర్ నవంబర్ నెలలో. అపరాలు అనగానేమి? ఆన్సర్ కందులు మరియు పెసర్లు. వాజేడు మండలంకు ఏ దిక్కున నల్లగుట్ట నుండి ప్రవహించే నల్లందేవి వాగు గోదావరి ప్రవహించే ప్రాంతంలో ఉంది? ఆన్సర్ ఉత్తరంన. ఈ క్రింది వాటిని పెనుగోలు గ్రామంలో జరిపే పండుగలకు మరో పేర్లతో జతపరచుము. ఆన్సర్ ఎల్ల సంపదం, భూమి పూజ, కొడతల పండుగ, పెద్దల పండుగ, భీమిని పండుగ, ఏపపువ్వు పండుగ. తెలంగాణ రాష్ట్రం ఏ పీఠభూమిలో భాగం? ఆన్సర్ మాల్వా పీఠభూమిలో. పెనుగోలు గ్రామంలోని వారు సంతలలో ప్రధానంగా ఏ గింజలను అమ్ముతారు? ఆన్సర్ ఇప్పగింజలు. పెనుగోలు గ్రామానికి ఉత్తరాన ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఛత్తీస్గఢ్. చిరుధాన్యం కానిది ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ కందులు. లేత వెదురు చిగుళ్ళని ఏమంటారు? ఆన్సర్ కరికొమ్మలు. పెనుగోలు గ్రామం మొత్తం జనాభా ఎంత? ఆన్సర్ 124. వానలు పడ్డప్పుడు కోయ తెగవారు కట్టెలతో పొడిచి విత్తులు విత్తడాన్ని ఏమంటారు? ఆన్సర్ డ్రిల్లింగ్. పెనుగోలు గ్రామం వాజేడు మండల కేంద్రానికి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటుంది? ఆన్సర్ 20 కిలోమీటర్లు. పాత రోజుల్లో సగటున ప్రతి కుటుంబం పోడు వ్యవసాయ పద్ధతిలో ఎన్ని ఎకరాల అటవీ భూమిని సాగు చేసేది?
ఆన్సర్ 2 నుండి 2.5 ఎకరాలు. పెనుగోలు గ్రామంలో విత్తటం, కొయ్యటం, అడవి నుంచి వేలు సేకరించటం వంటి ముఖ్యమైన పనులన్నీ ఏ పండుగ తర్వాతే మొదలవుతాయి? ఆన్సర్ కొడతల పండుగ. చింత చెట్టు కింద పూజించబడే కోయ దేవత ఎవరు? ఆన్సర్ ముత్యాలమ్మ. పెనుగోలు గ్రామంలో ఉన్న మొత్తం కుటుంబాల సంఖ్య ఎంత? ఆన్సర్ 32. పోడు వ్యవసాయ పద్ధతికి మరొక పేరేమి? ఆన్సర్ జూమ్ వ్యవసాయ పద్ధతి మరియు స్థల మార్పిడి వ్యవసాయ పద్ధతి. పెనుగోలు గ్రామం చుట్టూ ఉన్న కొండలు ఏ రాష్ట్రంలోకి విస్తరించున్నాయి? ఆన్సర్ ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా. పోడు పద్ధతిలో జొన్న సగటున ఎకరానికి ఎన్ని కిలోల దిగుబడిని ఇస్తుంది? ఆన్సర్ 250 కిలోలు. తూర్పు కనుమలు జయశంకర్ జిల్లాకు ఏ దిక్కునున్నాయి? ఆన్సర్ తూర్పున. పెనుగోలు గ్రామంలోని ప్రజలు ఏ నెలలో కొడతల పండుగను జరుపుకుంటారు? ఆన్సర్ సెప్టెంబర్ నెలలో. ఈ క్రింది వాటిని పెనుగోలు గ్రామం చుట్టూ ఉన్న గుట్టలతో జతపరచుము. ఆన్సర్ ఉత్తరంన కర్రెగుట్ట లేదా నల్లగుట్ట, దక్షిణంన వంక మామిడిగుట్ట, తూర్పున కల్లుకంటలగుట్ట, పడమరన చిన్న కుమ్మరిలంక, పెద్ద కుమ్మరిలంక గుట్టలు. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.